హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మోసపోవటానికి జనం సిద్ధంగా ఉన్నంతకాలం మోసం చేయటానికి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు సిద్ధంగానే ఉంటాయని మరొకసారి రుజువైంది. ప్రజల సమస్యల మీద ప్రజలు ఒకటవుతారో లేదో తెలియదు కానీ, అంటే ప్రజలు ఐక్యంగా కదులుతారో లేదో తెలియదు కానీ, ప్రజల్ని మోసం చేయడానికి మాత్రం రాజకీయ పార్టీలన్నీ ఒకటే అవుతాయని తెలంగాణ పంచాయతీ రాజ్ ఎన్నికల సాక్షిగా రుజువైపోయింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది. సరే, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అలా, మేము చాలా ప్రయత్నం చేసాం కానీ టెక్నికల్గా కుదరలేదు, ఎందుకంటే కేంద్రం సహకరించలేదు అని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి తెలుసు కేంద్రం సహకరించదని తెలుసు. కేంద్రం సహకరించకుండా రిజర్వేషన్ అమలు చేయడం అనేది టెక్నికల్గా సాధ్యం కాదని తెలుసు. కోర్టులో అడ్డంకులు ఏర్పడతాయని తెలుసు. కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీజేపీ పార్టీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. కాకపోతే అందరూ ఎవరి డ్రామాలు వాళ్ళు ఆడారు, ఎవరు నాటకాలు వాళ్ళు ఆడారు. ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది 17% మాత్రమే బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో కల్పించబడతా ఉన్నాయి, మేము అధికారంలో ఉన్నప్పుడు 23% కల్పించామని. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము 21% కల్పిస్తున్నాం, 17% కాదు, బీఆర్ఎస్ తప్పులు ఎక్కడ చెప్తుందని. సరే, 17%, 21% కాదు, అసలు కల్పించాల్సింది 42%. మీకు కూడా అనిపించవచ్చు, అంటే ప్రజల్ని ఒక తీరికి తీసుకొచ్చారు. మరి ఏం చేస్తారు, సాధ్యం కావట్లేదుగా. ఎన్నాలని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేస్తారు, ఎన్నాలని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నికలు నిర్వహించకుండా ఆపగలుగుతారు. మరి కోర్టులో అడ్డంకులు ఉన్నాయి కదా, నిజమే కదా, మన కళ్ళకు కనపడుతుంది కదా అని ప్రజల్ని మౌడి చేయగలిగారు అందరూ కలిసి. కానీ రియాలిటీలో మాత్రం ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ చేయలే. అందరికీ తెలుసు టెక్నికల్గా ఇబ్బందులు ఏర్పడితే, కోర్టులో అడ్డంకులు ఏర్పడితే సాధ్యం కాదు, కానీ ఏం చేయవచ్చు. ఇప్పుడు అన్ని పార్టీలు ఒకే మాట మీద ఉన్నప్పుడు సమస్యకి పరిష్కారం దొరకదా? సమస్య ఉంది, సమస్య చాలా పెద్దది, టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయి, కానీ అందరూ కలిసి కూర్చుంటే పరిష్కారం దొరకదా? నేను చెప్తా పరిష్కారం కావాలంటే ఏంటి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి టెక్నికల్గా ఇవ్వగలిగినంత ఇచ్చి, టెక్నికల్గా 17%, 21% ఎంతో కొంత అయితే అఫీషియల్గా ఇస్తున్నారు కదా, మొత్తంగా 50% రిజర్వేషన్లు ఇవ్వచ్చు కోర్టు పరిమితి మేరకు. ఆ 50% రిజర్వేషన్లో ఎస్టీలకు పోను, మిగతా 20%, 21%, 17% ఎంతో కొంత బీసీలకు ఇస్తున్నారు. ఆ 17%, 21% పోను, మిగతాది ఎంత ఇవ్వాలి, ఇంకొక 21% ఇవ్వాలి, అంతే కదా. 21%, 22% ఇవ్వాలి. ఆ ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు కలిసి బీసీ సంఘాలకు అప్పచెప్తే, ఎట్టాగూ సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులమే జరగవు, ఇండైరెక్ట్గా పార్టీలు అభ్యర్థులు నిలబెడతాయి. కాబట్టి బీసీ సంఘాలకు అప్పచెప్తే బీసీ సంఘాలే ఆ 21% సీట్లలో, జనరల్ సీట్లలో బీసీలను స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెడతాయి కదా. ఎట్టాగూ పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలుగా సర్పంచులు, బీసీ సంఘాలు అభ్యర్థులు నిలబెడతాయి. అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా ఆ బీసీ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తాయి. దానివల్ల ఖచ్చితంగా అతను గెలవడానికి, ఎవరైతే బీసీ సంఘాన్ని నిలబెట్టేటువంటి బీసీ అభ్యర్థి ఉంటారో వాళ్ళు గెలవడానికే స్కోప్ ఉంటుంది. సహజంగా జనరల్ స్థానాల్లో కమ్మ, రెడ్డి, వెలమ ఇలాంటి కులాలు ఎక్కువగా పోటీ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కలిసి ఒక మాట మీదకి వచ్చి ఈసారికి రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలు చేసి బీసీలోని నాయకులుగా తయారు చేద్దాం కనుక అనుకుని ఉంటే, ఒక మాట మీద నిలబడి ఉంటే, ఎటాగూ సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కూడా కాదు కాబట్టి జనరల్ స్థానాల్లో అందరూ కలిసి ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టి ఏకగ్రీవం చేసినా, లేదు ఇండిపెండెంట్గా అవతల ఎవరన్నా హయ్యర్ క్యాస్ట్ అభ్యర్థి నిలబడ్డా సరే వీళ్ళందరూ కలిసి మద్దతు ఇచ్చారు కాబట్టి బీసీ అభ్యర్థే గెలుస్తాడు. దానివల్ల బీసీలో కూడా చైతన్యం వస్తుంది. అందరూ కలిసి బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు తెలియకుండా ఒక వైబ్రేషన్ వస్తుంది, తెలియకుండా ఒక ఐక్యత వస్తుంది.
ఐక్యతలో నుంచి ఖచ్చితంగా బీసీ అభ్యర్థులు ఎక్కువగా గెలుస్తారు. అప్పుడు తెలంగాణ పంచాయతీలో 42% బీసీలు సర్పంచులుగా కనపడతారు. ఇంకోటి కూడా, ఆ బీసీల్లో కూడా అన్ని ఉపకులాలకు సమప్రాధాన్యం ఇస్తూ, అంటే ఎంబీసీలు, గౌడ, ముదిరాజు, యాదవ, ఏ ఏ కులాలు బీసీ కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాలకు సమప్రాధాన్యం ఇస్తూ బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కలిసి కూర్చొని ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ సర్పంచీలు కూడా కాలేని కులాలు, వార్డు మెంబర్లు కూడా కాలేని కులాలకి ప్రాతినిధ్యం ఇప్పించగలిగితే సమాజంలో అందరినీ భాగస్వాములు చేసిన వాళ్ళు అవుతారు. కుల వివక్ష ఎప్పుడు, ఆర్థిక వివక్ష ఎప్పుడు పోయిందంటే అందరినీ అభివృద్ధిలోకి తీసుకురాగలిగినప్పుడు, అందరినీ సమాజంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా వివక్ష అనేది పక్కబోద్ది. అవకాశం వచ్చి కూడా అందరూ ఒక మాట మీదకి రావటానికి ఇబ్బంది పడి, అసలు ఆ ప్రతిపాదన కూడా ఎవరు సిద్ధపడలే. ఎందుకు బీసీ నినాదం ఇచ్చారు? బీసీ ఓట్ బ్యాంక్ కోసం ఇచ్చారు, కేవలం ఓట్ల కోసం ఇచ్చారు తప్ప ఎవరికి ఇక్కడ బీసీల మీద ప్రేమ లేదు, ఎవరికి ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ లేదు. రాజకీయంగా వాళ్ళని వాడుకోవటం మాత్రమే రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. రాజకీయంగా వాళ్ళని వాడుకోవటం మాత్రమే రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. మరి టెక్నికల్గా నిలబడదే జీవోలు, గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్లులు, మరి ఏం చేద్దామని అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి కూర్చోవచ్చుగా. ఏం చేద్దామన్న దాని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయొచ్చుగా, అఖిలపక్ష సమావేశం పెట్టుకోవచ్చుగా. ఒక పూట ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కోర్టులో ఇబ్బందులు వచ్చినాయి, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం, ఏం చేద్దామని చెప్పేసి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకోవచ్చుగా. అన్ని పార్టీలు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాయిగా, మరి ఎందుకు చేయలే? కనీసం బీసీ సంఘాలు కూడా ఎంత డ్రామాలంటే అండి, బీసీ సంఘాలు కూడా వాళ్ళు రాజకీయ పార్టీల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారుగా. ఒక్కసారి బంధుకు పిలుపునిచ్చారు, దాని తర్వాత అసలు బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయో కూడా అర్థం కాలే. అందరూ కలిసి రాజకీయ పార్టీల ముందు కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు పెట్టలే. అందుకని నేను చెప్తున్నా, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అంటే బీసీ సంఘాలు అందరూ కలిసి ప్రజల్ని మోసం చేశారు. ప్రజల్ని మోసం చేయటానికి నాయకులు సిద్ధంగా ఎప్పటికప్పుడు ఉంటున్నారు, అందరూ కలిసి ఒకటవుతున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదండి, తెలంగాణలో కూడా భూమి ఇష్యూలో ఇలా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వెలికి తీశారంటే ఏ వెలికి తీయరు. రాజీ పడి ఆ భూమిలో వాటాన్ని వీళ్ళు కూడా కొంత అడుగుతారు. రేపు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వచ్చినా, తిరిగి బీజేపీ వచ్చినా, ఈ ల్యాండ్ కబ్జాలు చేసిన వాళ్ళు చాలామంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తారు. అందరూ కలిసి వాటాలు పంచుకుంటారు. ఎవరు అధికారంలోకి వచ్చినా అందరూ కలిసి వాటాలు పంచుకుంటారు. నేను బీసీ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ డైరెక్ట్గా ప్రజల్ని మోసం చేయడం కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి చెప్తా ఉన్నాను. ఇక్కడ రాజకీయ పార్టీల్లో రాజకీయ సిద్ధాంతాలు లేవు. ప్రజల్ని మోసం చేయటం, కుర్చీల్లో కూర్చోవటం, సంపాదించుకోవటం. ఆ సంపాదించుకున్న దాంట్లో తృణమో ఫలమో పడేస్తే జనం ఓటేస్తారులే అనేటువంటి ఒక అహంభావం. ఆ పార్టీకి 1,00,00,000 మంది ఇస్తే, ఆ రోజుకి 1,000-2,000 ఇస్తే జనం ఓటేస్తారులే అనేటువంటి ఒక అహంభావంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. మనం కూడా అలాగే తయారయ్యాం. డబ్బులు తీసుకోవటం, ఎక్కువ డబ్బులు ఇచ్చినోడికి ఓటేయటం, అంతే తప్ప నిజాయితీ కావాలి, నిబద్ధత కావాలి, సిద్ధాంతం కావాలి మనం ఆలోచించే పరిస్థితులేమో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఆలోచించే పరిస్థితులు అసలే లేవు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.